అబౌట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. మనకు టైప్స్ ఆఫ్ బీమ్స్ గురించి, బెండింగ్ మూమెంట్, సైన్ కన్వెన్షన్స్, సింప్లీ సపోర్టెడ్ బీమ్స్, కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఎలా ఉంటుంది, క్యారింగ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడు, అలాగే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఆర్ సాలిడ్ మెకానిక్స్. ఓకే, ఇది మనకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, మెరైన్ కానీ, మెకానికల్ కానీ, ఇలాగా మనకు సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, అన్ని చోట్ల ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనే సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్ బ్రాంచెస్ అంటే మెకానికల్ కోర్ బ్రాంచెస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూ సీ ద వాట్ ఈస్ ద బీమ్. బీమ్ అంటే ఏంటి? బీమ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ మెంబర్. బీమ్ ఈజ్ ద స్ట్రక్చరల్ మెంబర్ విచ్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్స్ ద రైట్ యాంగిల్ టు ద యాక్సిస్ అనమాట. అంటే బీమ్ అనేది ఒక స్ట్రక్చర్స్లో ఒక మెంబర్ అనమాట. అంటే చూడండి ఇక్కడ బీమ్ అనేది ఇలాగా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద బీమ్. వీటిపైన మనకి లోడ్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ గురించి, ఆ బీమ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, లోడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, మధ్యలో రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాము దిస్ చాప్టర్లో. ఓకే, దీనిలో మనకు డిపెండింగ్ అపాన్ ద సపోర్ట్స్ అనమాట. అంటే మనకి 2 సపోర్ట్స్ కానీ, అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ ఉంటాయి, క్యాంటిలివర్ బీమ్స్ ఉంటాయి, ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ ఉంటాయి, ఇలాగ సో మెనీ టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనకు క్యాంటిలివర్, సింప్లీ సపోర్టెడ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఇలాంటివన్నీ కూడా మనకు ఈ టాపిక్స్లో కవర్ అవుతాయి అనమాట. సపోర్టెడ్ బీమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్. ఓకే, బీమ్ అంటే దిస్ ఈజ్ ద బీమ్ అనమాట. ఓకే, దీనిలో క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి చూడండి. ఏ బీమ్ హ్యావింగ్ వన్ ఎండ్ ఫిక్స్డ్ అండ్ అదర్ ఎండ్ ఫ్రీ ఈజ్ నోన్ యాజ్ క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్ అంటే ఏమి, ఒకవైపు ఫిక్స్ చేయబడి ఉంటుంది, ఒకవైపు ఫ్రీగా మనకి వదిలేయబడి ఉంటుంది అనమాట. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే క్యాంటిలివర్ బీమ్ అంటారు. ఈ విధంగా ఇక్కడ చూడండి ఫిక్స్ చేయబడి ఉంది. ఇక్కడ లెంత్ ఎంత ఉంది, మనకు ఎల్ ఉందన్నమాట. ఈ బీము ఇక్కడ ఫిక్స్ చేయబడి ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఫిక్స్ చేయబడుతుందో ఇక్కడ రియాక్షన్ అనేది ఉంటుంది, అలాగే మూమెంట్ అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే క్యాంటిలివర్ బీమ్ అంటారు. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ అంటే చూడండి ఇక్కడ మనకు ఇవి సపోర్ట్స్ అంటారు. ఇక్కడ హింజ్డ్ సపోర్ట్ కానీ లేదా రోలర్ సపోర్ట్ కానీ ఉంటారు. ఇక్కడ అన్నీ కూడా మనకి హింజ్డ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 సపోర్ట్స్ ఈ బీమ్కి, ఈ బీమ్ అనేది దీనికి 2 సపోర్ట్స్ అనేటివి ఎండింగ్ ప్లేసెస్లో ఉంటాయన్నమాట. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. ఏ బీమ్ దోస్ బోత్ ఎండ్స్ ఆర్ సపోర్టెడ్ ఈజ్ కాల్డ్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇక్కడ మనకి లోడ్స్ అనేది అప్లై చేశాడు. అంటే W1 అండ్ W2 లోడ్స్ అప్లై చేశాడు. ఇక్కడ 2 రియాక్షన్స్ ఏర్పడ్డాయి. ఒకటి ఏంటంటే R1 ఒకటి, అనదర్ వన్ ఇస్ ద R2 అనేది ఏర్పడింది. అంటే డౌన్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద అప్వర్డ్ ఫోర్సెస్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు మనకి W1 ప్లస్ W2 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకే, నెక్స్ట్ వచ్చి అనదర్ బీమ్ వచ్చి ఫిక్స్డ్ బీమ్. ఏమి ఇక్కడ ఫిక్స్డ్ బీమ్ అంటే ఈ బీమ్ అనేది 2 వైప్స్, అంటే ఇక్కడ ఎండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎండ్స్లో మనకు ఫిక్స్ చేయబడి ఉంటాయన్నమాట. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ బీమ్ అంటారు. ఏ ఫిక్స్డ్ బీమ్ ఈజ్ ఏ వన్ హూస్ బోత్ ఎండ్స్ ఆర్ రిజిడ్లీ ఫిక్స్డ్ ఇంటూ ఇట్స్ సపోర్టింగ్ వాల్. ఈ వాల్ సపోర్ట్ ఉపయోగించుకొని ఈ బీమ్ని 2 వైపులా ఫిక్స్ చేయబడి ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ బీమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే బీమ్ ఇక్కడ కొద్ది గ్యాప్ అనేది వదులుతాడు అనమాట. అంటే ఏమి, అండ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఈజ్ వన్ విచ్ ద సపోర్ట్స్ ఆర్ నాట్ సూటెడ్ యాట్ ద ఎండ్స్. అంటే ఈ ఎండ్ ప్లేసెస్లో దీనికి సపోర్ట్స్ ఉండవు అనమాట. సో ఈ ఎండ్ ప్లేసెస్లో కొద్దిగా లెంత్ అనేది వదిలేస్తాడు ఈ విధంగా. ఓకే, లెంత్ ప్లేస్లో ఏమవుతుంది మనకి ఇక్కడ ఎండ్స్ అనేది కొద్దిగా వదిలేసి తర్వాత ఒక సపోర్ట్ అనేది ఇస్తాడు అనమాట. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు అనమాట. సింప్లీ సపోర్టెడ్ అయితే పూర్తిగా ఎండ్ ప్లేస్లో, ఈ ఎండ్ ఉంది కదా ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ మనకి 2 సపోర్ట్స్ అనేవి ఉంటే దాన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. అలా కాకుండా ఈ బీమ్ సపోర్ట్స్ రోలర్ సపోర్ట్ కానీ లేదా హింజ్డ్ సపోర్ట్ కానీ మనకు చివర్లో కాకుండా ఎక్కడో ఈ ప్లేసెస్లో ఎక్కడైనా కూడా మనకు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట ఈ సపోర్ట్స్ని. ఇలా ఉంటే దాన్ని ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు. నెక్స్ట్ వచ్చి కంటిన్యూస్ బీమ్. ఏమి ఇక్కడ కంటిన్యూస్ బీమ్ అంటే ఈ సపోర్ట్స్ నంబర్ ఆఫ్ సపోర్ట్స్ బీమ్కి బేస్ అయి ఉంటాయన్నమాట. చూడండి ఇది ఒక బీమ్ అనుకున్నట్లయితే ఇక్కడ ఒక సపోర్టు R1, R2, R3, R4 ఇట్లా 4 సపోర్ట్స్ కంటిన్యూగా ఉన్నట్లయితే ఓకే
ఇవి మనకు బిల్డింగ్ కట్టేటప్పుడు నంబర్ ఆఫ్ సపోర్ట్స్ అనేటివి ఏర్పడతాయి. కాబట్టి అలాగే ఒక స్ట్రక్చరల్ బ్రిడ్జ్ డిజైన్ చేసేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఏమంటారంటే కంటిన్యూస్ బీమ్ అంటారు. సో ఈ కంటిన్యూస్ బీమ్ ఈజ్ ఎ వన్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 సపోర్ట్స్. అంటే 2 కన్నా ఎక్కువ సపోర్ట్స్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ బీమ్ అంటారు. చూడండి, ఇక్కడ స్టాటికల్లీ డెటర్మినేట్ బీము అండ్ స్టాటికల్లీ ఇండెటర్మినేట్ బీమ్ ఉంటాయి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బీమ్ the reaction support can be determined by the applying the static equilibrium equation. The cantilever beam, simply supported beam, overhanging, ఇవన్నీ కూడా స్టాటికలీ డిటర్మిన్డ్ బీమ్ అంటారు. వీటిలో రియాక్షన్స్ అనేవి మనకి కనుక్కోవడానికి వీలుగా ఉంటాయన్నమాట. సో అనదర్ స్టాటికల్ ఇండెటర్మినేట్ బీమ్ అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ బీమ్ రియాక్షన్స్ అట్ సపోర్ట్స్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ బై అప్లయింగ్ స్టాటిక్ ఫోర్స్. ఈక్వలిబ్రియంలో ఉన్నప్పుడు మాత్రం కనుక్కోవచ్చు. అదేంటంటే మనకు ఫిక్స్డ్ బీమ్ కానీ కంటిన్యూస్ బీమ్ కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి స్టాటికల్ ఇంటర్డిటర్మినేట్ బీమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకు షియర్ ఫోర్స్. చూడండి, ఇక్కడ మనకేమి షియర్ ఫోర్స్ అంటే ఏ పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది షేర్ అవుతుందో దాన్ని షియర్ ఫోర్స్ అంటారు. యాజ్ వీ నో షియర్ ఫోర్స్ హ్యాజ్ టెండెన్సీ to slide the surface, it acts parallel to the surface anamata. Okay, parallel to the surface. The located beam shear force at any point is the algebraic sum of all vertical forces acting to one side of a point. The shear force is a vector quantity, hence it has sign convention as suppose there is a UDL over simply supported beam. అంటే చూడండి, ఇక్కడ మనకు షియర్ ఫోర్స్ అంటే ఇక్కడ బి అనే పాయింట్, సి అనే పాయింట్, ఏ అనే పాయింట్ సమ్ ఫోర్స్ అనేది షేర్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఈ బి అనే ఫోర్స్ని షేర్ చేసుకుంటే దీన్ని ఎఫ్వి అని, సి అనే పాయింట్ షేర్ చేసుకుంటే దాన్ని ఎఫ్సి అని, ఏ దగ్గర షేర్ అవుతే దాన్ని ఎఫ్ఈ అని అంటారు. ఇది షియర్ ఫోర్సు. దీన్ని ఏమంటారంటే యూడిఎల్ అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ప్రతి పాయింట్ దగ్గర మనకు లోడ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే యూడిఎల్ అని ఫోర్స్ అంటారు. అంటే ప్రతి చోట మనము పాయింట్స్ దగ్గర అన్ని చోట్ల మనకు ఉంది. కాకపోతే సపోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ పాయింట్స్ ఎంతైతే ఫోర్స్ షేర్ చేసుకోగలుగుతాయో దాన్ని ఏమంటారంటే షియర్ ఫోర్స్ అంటారు. ఓకే, సో లెట్ యూ సీ దట్. చూడండి, ఇక్కడ మనకు షియర్ ఫోర్స్ చూడండి, రైట్ సైడ్ ఎప్పుడు కూడా షియర్ ఫోర్స్ నెగిటివ్ అని, దీన్ని షియర్ ఫోర్స్ పాజిటివ్ అంటారు. అంటే ఈ ఫోర్స్ అనేది ఇట్లాగా మూమెంట్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, దాని పాజిటివ్ షియర్ ఫోర్స్ అని. ఒకవేళ షియర్ ఫోర్స్ అనేది ఇలాగా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటారంటే నెగిటివ్ షియర్ ఫోర్స్ అంటారు. అంటే మూమెంట్ అనేది ఇలాగ ఏర్పడాలన్నమాట. ఇలా ఏర్పడితే దాన్ని నెగిటివ్ షియర్ ఫోర్స్ అని, ఇలా నుంచి ఫోర్స్ ఇలాగా ఏర్పడితే దాని మూమెంటు దాన్ని షియర్ ఫోర్స్ అంటారు. అంటే లెఫ్ట్ టు రైట్ అనమాట. ఇది రైట్ టు లెఫ్ట్ వస్తుంది. షియర్ ఫోర్స్ ఆఫ్ నెగిటివ్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతూ ఉందనుకోండి, దాన్ని షియర్ ఫోర్స్ నెగిటివ్ అంటారు. ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటి చూడండి, ఈ వై యాక్సిస్ ఏదైతే తీసుకున్నామో అది క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ లాగా ఉంటాయి కదా, అది ఇలాగా రొటేట్ అవుతూ ఉందనుకోండి, దీన్ని ఏమంటారంటే షియర్ ఫోర్స్ పాజిటివ్ అని అంటారు అనమాట. అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళేటప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఒకవేళ అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ సైడ్ వచ్చేటప్పుడు పాజిటివ్ ఉంటుంది అనమాట. ఇది ఇండికేషన్ ఫర్ ద షియర్ ఫోర్సెస్. ఓకే, చూడండి, కన్వెన్షన్ ఆఫ్ ద వన్ సైడ్. ఓకే, నెక్స్ట్ జనరల్లీ వీ టేక్ సెక్షన్స్. సమ్ టైమ్ మనం పాజిటివ్ తీసుకున్నట్లయితే అనదర్ వన్ సైడ్ నెగిటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బెండింగ్ మూమెంట్. సో బెండింగ్ మూమెంట్ ఇన్ మూమెంట్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ బై ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బీమ్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ బై an equal opposite movements produced by internal force acting in the beam of section. The movement is called a bending movement అనమాట. యాక్చువల్గా ఈక్వలిబ్రియం ఈక్వేషన్స్ అంటే సిగ్మా హార్జాంటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే హార్జాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సిగ్మా వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సిగ్మా మూమెంట్స్ ఈక్వల్ టు 0. ఈ 3 కేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకు బెండింగ్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది. మనకు క్లాక్ వైజ్ మూమెంట్స్ ఎలా ఉంటాయో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ కూడా మనకు రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే అక్కడ ఏర్పడేదాన్ని ఏమంటారంటే బెండింగ్ మూమెంట్ అంటారు. ఓకే, సో బెండింగ్ మూమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సైన్. చూడండి, ఇక్కడ సైన్ కన్వెన్షన్. బెండింగ్ మూమెంట్ విచ్ ఈజ్ ప్రొడ్యూసెస్ కనెక్టివిటీ అప్వర్డ్ ద కన్సిడర్ ద పాజిటివ్ వైల్ విచ్ ప్రొడ్యూసెస్ కాన్వెక్సిటీ ఆఫ్ ద అప్వర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్. చూడండి, కింద నుంచి ఇలాగా మనకి ఇట్లా బెండ్ అయింది అనుకోండి,
అప్వర్డ్ డైరెక్షన్కి బెండ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇది ఒక టైప్ ఆఫ్, దీన్ని ఏమంటారంటే నెగిటివ్ బెండింగ్ అంటారు. ఏమంటారు? ఇది నెగిటివ్. అదేవిధంగా డౌన్వర్డ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా బెండ్ అయిందనుకోండి, దీన్ని పాజిటివ్ బెండింగ్ అంటారు. పాజిటివ్ బెండింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటెడ్ బై సైన్ కన్వెన్షన్ ఆఫ్ ద bending moment. Now see the example classifying the concept of draw the shear force and bending moment graphs. చూడండి, మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ బీమ్కి 2 సైడ్స్ సింప్లీగా రియాక్షన్స్ అనేది ఏర్పడేటట్టుగా ఉండాలి. అలాగే 2 సపోర్ట్స్ ఉండాలి. బీమ్కి 2 ఎండ్స్ దగ్గర సపోర్ట్ అనేది ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే సింప్లీ సపోర్టెడ్ అంటారు. ఇక్కడ ఇది ఎల్ అనే లెంత్ ఉంది, సెంటర్లో డబ్ల్యూ అనే లోడ్ అనేది అప్లై చేశాడు. అప్పుడు ఏమవుతుంది, దీనిపైన ఎంతైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడు ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి అవుతుంది అనమాట. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి అయినప్పుడు W/2 ఇటువైపు ఉంటుంది, W/2 ఇటువైపు ఉంటుంది అనమాట. ఇది సెంటర్ పాయింట్ దగ్గర మనకి ఫోర్స్ యాక్ట్ అయ్యేటప్పుడు ఉండే విధానం అనమాట. సో కాబట్టి అందుకే ఇక్కడ ఈ W/2 ఇక్కడ W/2 మనకు ఫోర్స్ పడుతుంది. అప్పుడు ఇది W/2 సపోర్ట్ ఇస్తుంది, ఇది కూడా W/2 సపోర్ట్ ఇస్తుంది అనమాట. అంటే ఈ పైన అప్వర్డ్ డైరెక్షన్లో మనకు పడే ఫోర్స్ని బట్టే ఇవి ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకే, మనం షియర్ ఫోర్స్ కనుక్కోవాలంటే మనకు చూడండి ఇక్కడ మీకు షియర్ ఫోర్స్కి చూడండి ఇక్కడ W/2 కదా. సో ఇది ఏమిది ఎల్ అంటే టోటల్ లెంత్ వచ్చి ఎల్, సెంటర్ పాయింట్కి వచ్చేసరికి L/2 అవుతుంది అనమాట. అంటే L/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ X లెస్ దాన్ L అనమాట. సో షియర్ ఫోర్స్ ఏముంది ఇక్కడ నీకు W/2 ఉంది. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా W అనేది. సో కాబట్టి -W దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -W/2 అనమాట. ఓకే, సో ఈక్వలిబ్రియం అంటే ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, దాన్ని ఏమంటారు, ఈక్వలిబ్రియంలో ఉందని అర్థం. అంటే సిగ్మా హార్జెంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సిగ్మా వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సిగ్మా మూమెంట్ ఆఫ్ ఈక్వల్ టు 0 అని ఈక్వలిబ్రియంస్. అదేవిధంగా ఒకటి నెగిటివ్ ఫోర్స్ ఒకటి పాజిటివ్ ఫోర్స్ యాడ్ చేస్తే 0 అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. చూడండి, షియర్ ఫోర్స్ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో హాఫ్ పాజిటివ్ వస్తుంది, సెంటర్లో అప్లై చేస్తే హాఫ్ నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకే, మీకు ప్రాబ్లం చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు L/2 ఉంటుంది, ఇటు నుంచి కూడా L/2 ఉంటుంది. టోటల్ బీమ్ యొక్క లెంత్ వచ్చి L అనమాట. దిస్ ఈజ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. నెక్స్ట్ అదేవిధంగా బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, టు డ్రా ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మీన్స్ షియర్ ఫోర్స్ అంటే F ఈజ్ ఈక్వల్ టు dm/dx అనమాట. సో మూమెంట్ అంటే ఏమి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ K ఈజ్ అనేది ఒక ఫోర్స్ అనుకున్నట్లయితే X అనేది డిస్టెన్స్ అనమాట. సో ది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు X చేయండి, dm/dx అంటే dm/dx ఈజ్ ఈక్వల్ టు X చేస్తే 1 అవుతుంది. ఈ Kనే షియర్ ఫోర్స్ అంటారు. ఓకే, సో F ఈజ్ ద వేరింగ్ లీనియరీ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా X దగ్గర అంటే MXX సఫిక్స్లో XX, అక్కడ మూమెంట్ కావాలంటే ఏమి, అక్కడ W/2 ఫోర్స్ ఉంది, డిస్టెన్స్ వచ్చి X ఉందన్నమాట. అది MXX. MYY అంటే ఏమి, W/2 ఇంటూ X మైనస్ W ఇంటూ X మైనస్ L/2. మనకి ఇక్కడ ప్రీవియస్ మనకు ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మూమెంట్ ఇదనమాట. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ Y డిస్టెన్స్ చూడండి, ఇక్కడ X. ఓకే, X డిస్టెన్స్. ఓకే, X. నెక్స్ట్ ఏమిది Y అనమాట. ఇది టోటల్గా L. ఈ Lలో నుంచి ఈ X తీసేస్తే మనకి ఈ గ్యాప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ Lలో నుంచి ఈ X తీసే మనకి గ్యాప్ వస్తుంది అనమాట. అదే మనకి ఇక్కడ అప్లై చేసామన్నమాట. అది W/2 ఇంటూ X మైనస్, అది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి W ఇంటూ మైనస్ Xలో L/2 డిస్టెన్స్ తీసేస్తే మనకి ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు W/2 X ప్లస్ WL/2 అవుతుంది. X ప్లస్లో ఇక్కడ L సబ్స్టిట్యూట్ చేయండి, WL/2 మైనస్ WL/2 క్యాన్సిల్ అయిపోతుంది. సమ్ Y దగ్గర అంటే ఏమి, 0 సబ్స్టిట్యూట్ చేయండి X ప్లేస్లో, రిమైనింగ్ ఏమవుతుంది మనకి MYY ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద మూమెంట్ MYY అండ్ MXX. సో ఇటు బెండింగ్ మూమెంట్లో కూడా ఇక సమ్ నెగిటివ్ సమ్ పాజిటివ్ రావచ్చు, లేదా అప్వర్డ్ డైరెక్షన్ అంతా పాజిటివ్ రావచ్చు, లేదా డౌన్వర్డ్ డైరెక్షన్ అంతా నెగిటివ్ రావచ్చు అనమాట. సో మూమెంట్ అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే WL/2 ఓకే WL/4 వస్తుంది. సో దిస్ ఈజ్ ద MYY అండ్ MXX. చూడండి, ఇక మూమెంట్ అనేది ఇలాగ ఉంటుందంట బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, పాజిటివ్ WL/4 మ్యాక్సిమం ఉంది ఇక్కడ. తర్వాత ఏమైంది, ఈ సింప్లీ సపోర్టెడ్ లాస్ట్ పాయింట్స్ దగ్గర మూమెంట్ అనేది ఏముండదు కాబట్టి 0. ఇక్కడ సెంటర్లో మనం లోడ్ అనేది అప్లై చేసాం కాబట్టి మూమెంట్ ఇటువైపు ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఉంటుందన్నమాట. ఇది WL/4.
సో నెక్స్ట్ క్యారింగ్ యూడిఎల్ డిస్ట్రిబ్యూషన్ లోడ్. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ లోడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది? సో డబ్ల్యూ ఇంటూ ఎల్ ద విల్ బి యాక్ట్ సి రియాక్షన్స్. చూడండి, ఇది టోటల్గా బీమ్ పైన అంతా లోడ్ ఇవ్వబడింది కాబట్టి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఏమిది డబ్ల్యూ ఇంటూ ఎక్స్ డిస్టెన్స్ ఉందనుకోండి, డబ్ల్యూ ఇంటూ ఎల్ అనమాట. దీనిలో సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇటువైపు ఎంత అయితే లోడ్ పడుతుందో ఇటువైపు కూడా అంతే పడుతుంది కాబట్టి దాన్ని WL/2 వేసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మూమెంట్ అనుకోండి, ఇది అక్కడ ఏమొస్తుంది WL/2లో మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే ఎక్స్ వరకు ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఉంది కదా, ఈ లోడ్ అనేది ఫోర్స్ అంటే డబ్ల్యూ ఇక్కడ ఇంటూ డిస్టెన్స్ అంటే ఎక్స్ అంటే WL/2లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఇది వస్తుంది ఎక్స్ దగ్గర 0 దగ్గర. ఒకవేళ ఎక్స్ L/2 అయిందనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది మైనస్ WL/2 వస్తుంది. అంటే ఇది ఎక్స్ ప్లేస్లో ఎల్ పెడతారు వేసుకుంటే రిమైనింగ్ మైనస్ WL/2 వస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ఇలాగా వస్తుంది. ఓవర్గా మనకి బీమ్ పైన లోడ్ అంతా ఉన్నప్పుడు పాజిటివ్, నెక్స్ట్ ఇది నెగిటివ్ హాఫ్, పాజిటివ్ హాఫ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది WL/2, ఇది WL/2. ఓకే, బెండింగ్ మూమెంట్ కావాలంటే చూడండి WL/2 ఇంటూ ఎక్స్ అంటే ఏమిది డిస్ట్రిబ్యూషన్ లోడ్ కాబట్టి మైనస్ WX ఇంటూ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి X/2 వేస్తాం, చేస్తే WX/2 ఇంటూ L మైనస్ ఎక్స్. దిస్ ఈజ్ ద సింప్లిఫై. ఎక్స్ ప్లేస్లో మనం ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి, ఫైనల్గా మనకు WL²/8 వస్తుంది. అక్కడ ఎక్స్ ప్లేస్లో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే మన ఎక్స్ దగ్గర 0 అవుతుంది. X=L/2 X=L అంటే పాయింట్స్ అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్కి లాస్ట్ పాయింట్స్ దగ్గర మూమెంట్ అనేది ఏమి ఉండదు అనమాట. అంటే ఇక్కడ ఏమి ఏ దగ్గర కానీ బి దగ్గర కానీ మూమెంట్ 0 అయిపోతుంది. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనేది సెంటర్లో ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద సింప్లీ సపోర్టెడ్. నెక్స్ట్ అదేవిధంగా వేరియింగ్ లోడ్, యూనిఫామ్ వేరియింగ్ లోడ్ అంటే చూడండి, ఇప్పుడు ఈ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతా పోయిందనమాట. ఓకే, అప్పుడు ఏమొస్తుంది WX=W/L ఇంటూ ఎక్స్ అనమాట. WX దిస్ ఈజ్ ద ఓవర్ వెయిట్, ఇది డిక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ లాగా తీసుకుంటాం. దీనిలో కూడా రియాక్షన్స్ చూడండి, RA ప్లస్ RB. చూడండి ఇక్కడ మనకు ఇదేమిది RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది ఇక్కడ మనకు టోటల్ అది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ లాగా ఉందంటే లెంత్ హాఫ్ ఇంటూ LB అనమాట, W ఇంటూ L అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ట్రయాంగిల్ అనుకుంటే L/3 అంటే RA ఇంటూ L/3, RB ఇంటూ 2L/3 అనమాట. 2L/3 అంటే మనకి ఇక్కడ ఉన్నది. ఓకే, 2L/3 అనమాట. ఓకే, ఇక్కడ L/2, ఇది 2L/3 అవుతుంది. ఓకే, ఇది రెండు మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి అనమాట. RA L/3, RB L/3. సో ఇక్కడ మనకి LL క్యాన్సిల్ అయితే మనకు RA = 2RB అవుతుంది. 3RB = WL/2 ఆల్రెడీ తెలుసు. ఓకే, ఈ 3ని కూడా ట్రాన్స్ఫర్ చేయండి, RB వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, WL/6. RA కావాలంటే WL/3. అంటే మనకు ఏ పాయింట్ దగ్గర మనకు లోడ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ఇక్కడ WL/6 అనమాట. ఓకే, సో ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి, WL/3. సో అదేవిధంగా దీనికి చూడండి విల్ బి ఎయిజర్ ఫోర్స్ ఆఫ్ యాక్టింగ్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ తీసుకున్నాను అనుకోండి, L ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటూ వస్తారు. W/2 ఇంటూ సెంట్రిఫికల్ ఫోర్స్ X ఇంటూ X². అప్పుడు ఇది ఏమవుతుంది WX/L. ఓకే, ఎక్స్ ప్లేస్లో X/3 పెడతారు. ద సెంట్రికల్ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుంది X/3 అంటే డిస్టెన్స్/2, X డిస్టెన్స్/2 వేసుకుంటాం. మరి సెంటర్లో లోడ్ ఎక్కడ WL/3/2 వేసుకుంటే 6 అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా షియర్ ఫోర్స్ అనేది ఏముండదు కాబట్టి 0. నెక్స్ట్ మూమెంట్ ఈక్వల్ ఉంటుంది కదా, SF = 0, WL/6 WX²/2L. సో దీనిలో X వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేసాం. సో అప్పుడు హాఫ్ పాజిటివ్ ఉంటుంది, హాఫ్ నెగిటివ్ ఉంటుంది. సో X దగ్గర మూమెంట్ కావాలి, ఏం ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ అంటే W/L/6 అనమాట. X వరకు డిస్టెన్స్ ఏంటంటే L/6 ఇంటూ X, మళ్ళీ W/X ఇంటూ X/2L. సింప్లిఫై చేస్తే మనకు మూమెంట్ వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు X చేయండి, మూమెంట్ వస్తుంది. అప్పుడు X వాల్యూ వచ్చి L/√3 అవుతుంది. ఓకే, ఇది మనకు పుట్టింగ్ ద వాల్యూ ఆఫ్ M of X
దిస్ ఈజ్ ద మనకి ఎండ్ ప్లేసెస్లో మనకు మూమెంట్ అనేది ఉండదు కాబట్టి 0. సో మ్యాక్సిమం మూమెంట్ ఇక్కడ ఉంటుంది సెంటర్లో, అదే WL²/9√3 వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బీమ్స్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కాల్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద షియర్ ఫోర్స్ టైప్స్ ఆఫ్ బీమ్స్, వాటి యొక్క బెండింగ్ మూమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.